సుందరాకాండ పారాయణము అష్టాదశ సర్గము మొదటి శ్లోకం. తదా విప్రేక్షమానస్య వనం పుష్పిత పాదపం విచిన్వతశ్చ వైదేహీం కించి చేషా నిశాభవాత్. తాత్పర్యం: చక్కగా పూచియున్న పుష్ప వృక్షములు గల ఆ యశోకవనిక సౌందర్యమును చూచుచూ రాక్షస స్త్రీలు నిద్రించు సమయము కొరకు వేచియుండి సీతను వెతుకుచున్న హనుమంతునకు రాత్రికాలము ఒక జాము మాత్రము మిగిలియుండెను. రెండవ శ్లోకం. షడంగ వేద విదుషాం క్రతుప్రవర యాజినాం శుశ్రువ బ్రహ్మఘోషాశ్చ విరాత్రే బ్రహ్మ రాక్షసాం. తాత్పర్యం: హనుమ ఆ బ్రహ్మీ ముహూర్తమునందు వేదాంగ వేత్తలను పెక్కు యాగములు చేసిన అహితాగ్నులను అగు బ్రహ్మణ రాక్షసులు గావించు వేదాధ్యయన ఘోషలను ఆలకించెను. మూడవ శ్లోకం. అథం మంగళ వాదిత్ర శబ్దైః శ్రోత్ర మనోహరైః ప్రాబోధ్యత మహాబాహు దశగ్రీవో మహాబలః. తాత్పర్యం: అంతట మహావీరుడైన రావణుడు చెవులకింపుగా వినబడుచున్న మంగళవాద్య ధ్వనులు వినుచు నిద్ర నుండి మేల్కొనెను. నాలుగవ శ్లోకం. విభుజ్యతు యదాకాలం రాక్షసేంద్ర ప్రతాపవాన్ స్తస్త్ర స్రస్త మాల్యాంబరధరో వైదేహి మన్వచింతయత్. తాత్పర్యం: ఆ రాక్షసాధిపతి సకాలమున మేల్కాంచి నిద్రావశముచే చెదిరియున్న ఆభరణములను వస్త్రములను సరిచేసుకొని సీతాదేవిని గురించి చింతింపసాగెను. ఐదవ శ్లోకం. వృషం నియుక్త సస్త్యాం చ మదనేన మదోత్కటః నా సాతం రాక్షసః కామం ససాకాత్మని గుహితుం. తాత్పర్యం: రావణాసురుడు మదన తాపముచే పీడింపబడుచు సీతయందు లగ్నమైన భావము కలవాడై తన మనస్సు నందలి ఆ కామమును అణుచుకొనజాలకపోయెను. 6, 7, 8, 9 శ్లోకాలు. సా సర్వాభరణైర్యుక్తో బిభ్రశ్రియమనుత్తమాం తాం నగైః బహుభిః జుష్టాం సర్వపుష్పఫలోపగైః వృతాం పుష్కరిణీభిశ్చ నానా పుష్పోపశోభితాం సదా మదైశ్చ విహగైర్విచిత్రాం పరమాద్భుతాం ఈహా మృగైశ్చ వివిధైర్జుష్టాం దృష్టిమనోహరైః వీధి స్రంపేక్షమానశ్చ మణికాంచన తోరణం నానా మృగ గణాకీర్ణాం ఫలైః ప్రపతితైర్వృతాం అశోకవనికామేవ ప్రావిశ సంతతద్రుమాం. తాత్పర్యం: రావణాసురుడు సమస్తాభరణములను ధరించి మిక్కిలి శోభతో వెలుగొందుచున్నవాడై సర్వ ఋతు పుష్ప ఫలములతో నిండిన చెట్ల తోడను తామర కొలను తోడను బహువిధ పుష్పముల తోడను మదించియున్న పక్షుల తోడను చూడ ముచ్చట గొలుపు తోడేళ్ల తోడను బహువిధ మృగముల తోడను రాలిపడియున్న మధుర ఫలముల తోడను సుందరముగా అద్భుతంగా గానవచ్చుచున్న ఆ వృక్ష శ్రేణులను తిలకించుచు అశోకవనమునందు ప్రవేశించెను. 10వ శ్లోకం. అంగనాశత మాత్రం తుతం వజ్రంతమనువజ్రత్ మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వ యోషితః. తాత్పర్యం: దేవేంద్రుని అప్సరస స్త్రీలను గంధర్వాంగునలను అనుసరించి నడుచుచున్నట్లు అశోకవనికకు పయనమై నడుచుచున్న ఆ రావణాసురుని 100 మంది సుందరీమణులు మాత్రము వెంట నడుచుచుండిరి. 11వ శ్లోకం. దీపికాః కాంచనీః కాశ్చిజ్జగృహు స్తత్ర యోషితః బాలవ్యజన హస్తాశ్చ తాళవృంతాని చాపరః. తాత్పర్యం: ఆ రావుని వెంట వచ్చుచున్న స్త్రీలలో కొందరు సువర్ణ దీపికలను, కొందరు వింజామరలను, మరికొందరు విసనకర్రలను పట్టుకొని వచ్చుచుండిరి. 12వ శ్లోకం. కాంచనైరపి భృంగారైర్జహ్రు సలిల మగ్రతః మండలాగ్రాన్ వృషీంచైవ గృహ్యాన్యాః వృష్టతో యయుః. తాత్పర్యం: కొందరు సుందరులు అతనికి ముందు భాగమునందు నడుచుచు బంగారు కలసములతో జలములను గొనువచ్చుచుండిరి. మరికొందరు ఖడ్గములను కూర్చుండు ఆసనములను తమ చేత ధరించి అతని వెంట నడుచుచుండిరి. 13వ శ్లోకం. కాచీద్రత్నమయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని దక్షిణేనైవ తదా జగ్రాహ పానిన. తాత్పర్యం: మంచి సామర్థ్యము కలిగినట్టి ఒకానొక సుందరి రత్న నిర్మితమైన పూర్ణమైన మద్యపాత్రను తన కుడి చేతితో జాగ్రత్తగా పట్టుకొని అతని పక్కగా నడిచి వచ్చుచుండెను. 14వ శ్లోకం. రాజహంస ప్రతీకాంసం ఛత్రం పూర్ణ శశిప్రభం సౌవర్ణదండముపరా గృహీత్వా పృష్ఠతో యయౌ. తాత్పర్యం:
ఇంకొక యువతి రాయంచవలే తెల్లగను నిండు చంద్రుని వలె సుందరముగునున్నట్టి సువర్ణ దండము గల శ్వేత ఛత్రమును తన చేత పట్టుకొని అతని వెనుక భాగమున నడుచుచుండెను. 15వ శ్లోకం. నిద్రామద పరితాక్ష్యో రావణ స్తోత్తమా స్త్రియః అనుజగ్ముః పతిం వీరం ఘనం విజ్జుల్లత ఇవ. తాత్పర్యం. మరికొంతమంది ఉత్తమ స్త్రీలు నిద్రతోడను మత్తుతోడను వివసమైన కన్నులు గలవారై మెరుపు తీగలు మేఘముననుసరించుచున్నట్లుగా వీరుడైన తమ భర్తయ్యగు రావణాసురుని వెంట నంటి నడిచి వచ్చుచుండిరి. 16, 17, 18 శ్లోకాలు. వ్యావిత్త హారకేయుర సమామృదిత వర్ణకాః సమాగలిత కేశాంత సస్వే వదన స్తదా భూర్ణంత్యో మదశేషన నిద్రయాచ సుబాననాః స్వేద క్లిష్టాంగ కుసుమ సుమాల్యాకుల మూర్తజాః ప్రయాంతం నైరుతిపతిం నార్యో మదిరలోచనాః బహుమానాచ్చ కామాచ్చ ప్రియా భార్యాస్తమన్వయూః. తాత్పర్యం. అట్లు నడిచి వచ్చుచున్న ఆ రాక్షసరాజును చెదిరిపోయిన ముత్యాల హారములు భుజకీర్తులమున్నగు ఆభరణములతోడను రాలిపోయిన మైపూతగల శరీరముతోడను విడిపోయి జారిపోవుచున్న జుట్టుముడలతోడను చెమటతో నిండిన ముఖములతోడను శేషించిన మద్యపు మత్తుతోడను నిద్రతోడను తడబడుచున్న నడకలతోడను వాడియున్నను సుందరమైన ముఖములతోడను చెమటతో నిండిన సుకుమారమైన శరీరముతోడను పూల దండలతో చిక్కుపడి ఉన్న తల వెంట్రుకలతోడను రావునకు ప్రియురాండ్రైన భార్యలు అతని పైగల గౌరవాతిశయము చేతను ప్రేమాతిశయము చేతను అతనిని వెంటనంటి వచ్చుచుండిరి.